హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శరత్ మందిన. ఈరోజు నేను గోల్కొండ ఫోర్ట్కి వచ్చండి. గోల్కొండ ఫోర్ట్లో డైలీ ఈవినింగ్ 7 నుంచి 8:30 వరకు లేజర్ షో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈవినింగ్ 7 నుంచి 7:30 వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేజర్ షో ఉంటుందండి. 7:30 నుంచి 8 వరకు హిందీ లాంగ్వేజ్లో లేజర్ షో ఉంటుంది. 8 నుంచి 8:30 వరకు తెలుగు లాంగ్వేజ్లో లేజర్ షో ఉంటుంది. ఈ వీడియోలో మనం తెలుగు లాంగ్వేజ్లో గోల్కొండ ఫోర్ట్ సంబంధించిన హిస్టరీని లేజర్ షో రూపంలో చూద్దామండి. ఈ వీడియోని రిక్వైర్డ్ పర్మిషన్ తీసుకున్న తర్వాత రికార్డ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్లే అవుతున్న సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఎటువంటి రెస్ట్రిక్టెడ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేయడం జరగలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ మంతేనా. చరిత్ర పుటల్లో లిఖితమై చివరి వరకు నిలిచిపోయే కథను నేను. రాజ్యాలు సామ్రాజ్యాలు లేచి నిలుస్తాయి, పడిపోతాయి. వాటన్నింటి సంరక్షకురాలిని నేను. ప్రతి బాణం ప్రతి బల్లెం భయాన్ని పుట్టించే ఖడ్గం. వీరుల గాథలను భీరువుల పరుగులను పదాలుగా సమకూర్చాను. రాజవంశాల అధిరోహణలకు అవరోహణలకు సర్వాంతర్యామిలాగా సాక్షిభూతాన్ని నేను. ఇది గోల్కొండ అద్భుత గాథ. రండి, అదంతా మీకు చూపిస్తాను, పంచుకుంటాను. నాతో పాటు పయనించండి. గోల్కొండ కోట దీని సంపన్న చరిత్రలాగానే పేరు కూడా అంతే ఆసక్తిదాయకం. గొల్లవాళ్ల కొండ అనే దానితో గోల్కొండ అనే పేరొచ్చింది. పక్కనే ఉన్న మంగళవరం గ్రామానికి ఆనుకొని ఉన్న ఒక పెద్ద గుట్ట మీద ఈ గోల్కొండ కోట ఉంది. మధ్యయుగాలలో కట్టిన ఈ కోట దక్కన్ ప్రాంతంలో అతి బలమైన కోటల్లో ఒకటి. ఈ ప్రాంతపు రాజకీయాలను మలచడంలో అది కీలక పాత్ర వహించింది. అది 12వ శతాబ్దం. ప్రస్తుత తెలంగాణను ఒకప్పుడు తెలింగ్ అనేవాళ్లు. దాని రాజధాని ఓరుగల్లు. కాకతీయ వంశస్థులు దాన్ని పాలించేవాళ్లు. ఆ కాలంలో గోల్కొండ కాకతీయ రాజుల పాలన కింద ఉండేది. కాకతీయులు స్థానిక హిందూ పాలకులు. ఆ కాలంలో వాళ్ళు శక్తివంతమైన పాలకులుగా ఉండేవాళ్లు. వారి పేరు ప్రఖ్యాతులు నలుమూలలా వ్యాపించడంతో అది విదేశీ దండయాత్రికుల్ని కూడా ఆకర్షించింది. ఆ పరిస్థితుల్లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. నేను కాకతీయ రాజునైన 2వ ప్రతాపరుద్రుడిని. గోల్కొండ కోటను మరింత బలోపేతం చెయ్యాలని నా ఆజ్ఞ. దేవగిరి వైపు నుంచి జరిగే దాడుల నుంచి ఈ కోట మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. శత్రువులపై ఎదురుదాడి చేసేందుకు అది మన సామర్థ్యాన్ని పెంచుతుంది. జంగ్ సే బడీ హై జంగ్ కీ తయారీ. एकजुट रहेंगे तो पड़ेंगे हम भारी.
తమ ఓరుగల్లు గోల్కొండ రాజ్యాలను కాకతీయ రాజులు దశాబ్దాల పాటు చాలా వీరోచితంగా ధైర్య సాహసాలతో పరిరక్షించుకున్నారు. కాకతీయ సామ్రాజ్యం అంతమైన తరువాత ముసునూరి ప్రోలయ నాయకుని వంటి ధైర్యవంతులైన స్థానిక పాలకులు సాహసంతో పోరాడి దురాక్రమణదారులను తమ రాజ్యం నుంచి పారద్రోలారు. కాని చివరికి గోల్కొండ రక్షణకు గండిపడింది. కాలం పెద్ద మలుపు తీసుకుంది. ఢిల్లీ సల్తనత్లో వైస్రాయ్గా ఉన్న అలావుద్దీన్ హసన్ బహమన్ షా దక్కన్ ప్రాంతంలో బహమనీ సల్తనత్కు పునాదులు వేశాడు. వరంగల్ని జయించాలనే స్వప్నంతో బహమన్ షా గోల్కొండ వైపు కదం తొక్కాడు. కాని ప్రోలయ నాయకుని వారసుడు ముసునూరి కాపయ్య నాయకుడు ఆయనను ఎదుర్కొన్నాడు. గొప్ప ధైర్య సాహసాలతో పోరాడి దురాక్రమణదారులను పారద్రోలి మళ్లీ కోటను స్వాధీనం చేసుకున్నాడు. రెండు దశాబ్దాలు గడిచాయో లేదో రేచర్ల పద్మనాయక రాజు అనపోత నాయకుడు ఖుతుబుల్ ముల్క్ అంటే తెలంగాణ గవర్నర్ గా నియమించి గోల్కొండ రాజ్యాన్ని అప్పగించాడు. కాలపటలంపై గోల్కొండ ఒక కొత్త సంతకాన్ని లిఖించింది. బహమనీల పాలన అంతమైంది. ఖులీ ఖుతుబ్ షా తనను తాను గోల్కొండకు సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. ఖులీ ఖుతుబ్ షాను నేను తెలంగాణ సుబాకి సుల్తానునని స్వయంగా ప్రకటించుకుంటున్నాను. ఇప్పటి నుంచి సల్తనత్ పేరు గోల్కొండ సల్తనత్. గోల్కొండ ఖీలా మన రాజధానిగా ఉంటుంది. సుల్తాన్ ఖులీ ఖుత్బుల్ ముల్క్ తో తెలంగాణలో ఖుతుబ్ షాహీ సల్తనత్ కి పునాది పడింది. సుల్తాన్ ఖులీ గోల్కొండను తన రాజధానిగా చేసుకున్నాడు. కోటను అందంగా మార్చి రాజధానికి మహమ్మద్ నగర్ అని పేరు పెట్టాడు. ఖుతుబ్ షాహీ సుల్తానులు కోట లోపల ఎన్నో భవంతులను, ఉద్యానవనాలను, మసీదులను, ప్రజల ఉపయోగానికై ఎన్నో భవనాలను సరైన ప్రణాళికతో నిర్మించారు. ఏడు ఎకరాలలో వ్యాపించి ఉన్న ఈ కోటకు 8 ద్వారాలున్నాయి. ప్రవేశ ద్వారమైన బాలాహిసార్ దాటిన తరువాత దివాన్ ఏ ఖాన్ రాజస్థానం, ఆ తరువాత సుల్తాన్ నివాసం, రాణి అంతఃపురం ఉన్నాయి. వీటన్నింటికి దూరంగా మహంకాళి ఆలయం ఉంది. ఇక్కడ ఇప్పటికీ ప్రతి సంవత్సరం బోనాల జాతరను వైభవంగా జరుపుతారు. సుల్తాన్ ఖులీ తరువాత అతని 3వ కుమారుడైన జంషద్ ఖులీ ఖుతుబ్ షా సుల్తాన్ అయ్యాడు. అతనికి తమ్ముడైన ఇబ్రహీం ఖులీతో ఉన్న చిరకాల వైరం కారణంగా ఇబ్రహీం విజయనగర సామ్రాజ్యంలో శరణు తీసుకోవలసి వచ్చింది. అక్కడ అతన్ని రాచమర్యాదలతో చూశారు. ఏడు సంవత్సరాల స్వల్పకాల పాలన తరువాత జంషద్ ఖులీ మరణించాడు.
ఇబ్రహీం ఖులీ విజయనగరం నుంచి వెనక్కి వచ్చి తనను తాను గోల్కొండ సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. ఈయన కాలంలోనే ఒక చెరువును తవ్వించారు. దానికి ఇబ్రహీం కుతుబ్ షా అల్లుడైన ప్రసిద్ధ సూఫీ సన్యాసి హుస్సేన్ షా వలీ పేరున హుస్సేన్ సాగర్ అని పెట్టారు. ఇబ్రహీం ఖులీ గోల్కొండను మూసీ నది ఆవలకు విస్తరింపచేశాడు. ఆయన కుమారుడైన సుల్తాన్ మహమ్మద్ ఖులీ ఈ విస్తరణను పూర్తి చేశాడు. సుల్తానుకు పర్షియన్, దక్కన్ సాహిత్యాల పట్ల, తెలుగు భాష పట్ల కూడా మక్కువ ఎక్కువ. గోల్కొండలో తెలుగు భాషకు ప్రోత్సాహమిచ్చిన మొదటి పాలకుడు ఇతనే. అతని ఆస్థానంలో అద్దంకి గంగాధర కవి, కందుకూరి రుద్రకవి, ఇతర కవులు తరచుగా తమ పద్యాలను వినిపించేవారు. అద్దంకి గంగాధర కవిని తన ఆస్థాన తెలుగు కవిగా నియమించాడు. తెలుగు సాహిత్యంలో సుల్తాన్ ఇబ్రహీంని మల్కిభరాముడు అంటారు. కందుకూరి రుద్రకవి తన రచనలతో సమాజ చేతనను మేల్కొల్పాడు. యక్షగానాన్ని గద్యంగాను, ప్రదర్శనకి అనుగుణంగాను రాశాడు. సుల్తాన్ ఖులీ కుతుబ్ షా అతని స్వరాన్ని స్వయంగా వినాలి అనుకునేంతగా అతను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఇబ్రహీం ఖులీకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు మహమ్మద్ ఖులీ. కౌమార్యంలో ఉన్నప్పుడు మహమ్మద్ ఖులీ మూసీ నది ఆవల చిచలం గ్రామానికి చెందిన భాగమతిని కలిశాడు. అన్ని అడ్డంకులను, పరిమితులను దాటి గాఢమైన ప్రేమలో పడ్డారు. సల్తనత్ సంక్షేమం కోసం వారి ప్రేమను నిరాకరించకూడదని ఇబ్రహీం ఖులీ గ్రహించాడు. కాబట్టి భాగమతిని మహమ్మద్ ఖులీని శాశ్వతంగా ఏకం చేశాడు. ఇబ్రహీం ఖులీ కుతుబ్ షా మరణించాడు. అతని వారసుడైన మహమ్మద్ ఖులీ కుతుబ్ షా 14 ఏళ్ల చిరుప్రాయంలోనే గోల్కొండకు సుల్తాన్ అయ్యాడు. మహమ్మద్ ఖులీ కుతుబ్ షా స్వయంగా ఉర్దూ కవిత్వం రాసేవాడు. కుల్లియత్ పేరుతో మొట్టమొదటి ఉర్దూ కవితల సంపుటం వెలువరించిన కవి ఆయనే. ఇస్ఫహానీ శైలి శిల్పకళా శాస్త్రం హైదరాబాదు నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. అతను 1591లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చార్మినార్ ని 4 కమాన్లు కలిగిన కూడలి మధ్య నిర్మించాడు. 11 ఉద్యానవనాలతో అతను నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది నగరానికి భాగ్ నగర్ అని పేరు పెట్టాడు. అద్భుతమైన కాంతి, అది ఎక్కడ నుండి వెలువడుతున్నది? అది పుడమిపైకి ఎగసిన కాంతి పర్వతమా? అవును, నిజం. ఇది ఒక అమూల్యమైన వజ్రం. దాని ప్రకాశం ఎంత దివ్యమైనది అంటే దానికి కోహినూర్ అంటే కాంతి పర్వతం అని పేరు పెట్టాల్సి వచ్చింది. चश्मे बदू अल्लाह का नूर शामिल उसमें ज़रूर है।
సుల్తాన్ మహమ్మద్ ఖులీ తన అనంతరం సుల్తాన్గా తన అల్లుడు మహమ్మద్ ఖుతుబ్ షాను నియమించాడు. ఆయన పాలనా కాలంలోనే మక్కా మసీదు పథకం రూపొందింది. మహమ్మద్ ఖుతుబ్ షా, హయత్ బక్షి బేగంల కుమారుడైన సుల్తాన్ అబ్దుల్ ఖుతుబ్ షా పాలనలో తెలుగు సామ్రాజ్యం ఉత్తరాన గంజాం నుంచి దక్షిణాన చెన్నై వరకు వ్యాపించింది. ఈ సమయంలోనే మొఘల్ సామ్రాజ్యాధినేత షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ ఢిల్లీ నుంచి వచ్చి దక్కన్ ప్రాంతానికి గవర్నర్ అయినాడు. అవకాశం దొరికిన వెంటనే గోల్కొండపై దాడి చేయడానికి అతను ఎదురు చూస్తున్నాడు. మరణించిన తరువాత అతని అల్లుడైన అబుల్ హసన్ గోల్కొండకు కొత్త రాజయ్యాడు. అతను తానాషా పేరుతో ప్రసిద్ధిగాంచాడు. అబుల్ హసన్ తన ప్రభుత్వంలోని ముఖ్యమైన పదవుల్లో సమర్థులైన హిందూ మంత్రులను నియమించాడు. వారిలో ఇద్దరు బ్రాహ్మణ సోదరులైన అక్కన్న, మాదన్నలు ఉన్నారు. మరాఠా రాజైన ఛత్రపతి శివాజీ మహారాజ్ అబుల్ హసన్ పాలనా కాలంలో 2 సార్లు ఒకసారి 1672లో, మరొకసారి 1677లో గోల్కొండను సందర్శించాడు. ఔరంగజేబ్ దుష్టబుద్ధిని గ్రహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఔరంగజేబ్ కి వ్యతిరేకంగా అబుల్ హసన్ చేసే పోరాటానికి తన సహాయ హస్తం అందించాడు. సుల్తాన్ అబుల్ హసన్ ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషించేవాడు. సుల్తాన్ ఒకరోజు కృష్ణానదీ తీరాన ఉన్న కూచిపూడి గ్రామానికి వెళ్లాడు. గ్రామస్తులు తమ సంప్రదాయక నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. సుల్తాన్ చాలా సంతోషపడి ఆ నృత్య శైలికే కూచిపూడి అని పేరు పెట్టాడు. మాదన్నకు మేనల్లుడైన కంచర్ల గోపన్న భద్రాచలానికి తహసీల్దార్గా నియుక్తుడైనాడు. శ్రీరాముని పరమభక్తుడైన గోపన్న తన ఇష్టదైవం కోసం భద్రాచలంలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించాడు. అందుకోసం ఆయన రాజ్య ఖజానా నుంచి కొంత డబ్బు ఖర్చు చేశాడు. దీంతో ఆగ్రహించిన అబుల్ హసన్ తానాషా గోపన్నను గోల్కొండ కోటలో నిర్బంధించాడు. శ్రీరాముడే స్వయంగా సుల్తాన్ అబుల్ హసన్ కి కలలో కనిపించి తన ఆలయ నిర్మాణానికై గోపన్న ఖర్చు చేసిన మొత్తాన్ని బంగారు నాణ్యాల రూపంలో అబుల్ హసన్ కి ఇచ్చి తన భక్తుణ్ణి విడిపించుకున్నాడని కథ. అప్పటి నుంచి కంచర్ల గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధిగాంచాడు. రామభక్తి గురించిన ఈ కథ మొత్తం దక్షిణ భారతదేశంలో అందరి పెదవుల మీద ఆడుతూ ఉంటుంది. ఆయన భక్తి గీతాలు రామదాసు కీర్తనలుగా పేరుగాంచి కర్ణాటక సంగీతంలో ఒక భాగమైనాయి. అబుల్ హసన్ తానాషా మొఘలులకు వ్యతిరేకంగా పోరాడడానికి బీజాపూర్కి సహాయం చేస్తున్నాడని, ఎంతో మంది హిందువులను మంత్రులుగా నియమిస్తున్నాడని ఆగ్రహించిన ఔరంగజేబ్ తన కొడుకు నాయకత్వంలో మొఘల్ సైన్యాన్ని గోల్కొండకు పంపించాడు. 8 నెలల భీకర పోరాటం తర్వాత సైన్యం కోటలోకి ప్రవేశించగలిగింది. వారు గోల్కొండ ఖజానాను దోచుకున్నారు. హిందూ మంత్రులైన అక్కన్న, మాదన్నల తలలు నరికివేశారు. అబుల్ హసన్ తానాషాను దౌతాబాదు కోటలోని కాలామహల్లో బందీగా నిర్బంధించారు. అతను అక్కడే మరణించాడు. దాంతో కుతుబ్ షాహీ వంశం అంతమైంది.
ఆసఫ్ జాహీని గోల్కొండకు సుబేదార్గా ఔరంగజేబ్ నియమించాడు. తరువాతి కాలంలో అసఫ్ జాహీ నిజాం ఉల్ ముల్క్ పేరుతో హైదరాబాదును స్వతంత్రంగా పరిపాలించాడు. ఒకప్పుడు దర్పం, రాజసం ఉట్టిపడే గోల్కొండ గోడలు, బురుజులు, భవనాలు మొఘల్ పాలకులు చేసిన గాయాలతో శిథిలమైనాయి. కాని కాలం ఎంతటి లోతైన గాయాలనైనా మాన్పుతుంది. రాచరికానికి కాలం చెల్లిపోయింది. శతాబ్దాలు గడిచిపోయాయి. భారతదేశం స్వతంత్ర దేశమైంది. 1948 సెప్టెంబర్లో హైదరాబాదును, గోల్కొండను అసఫ్ జాహీల పాలన నుంచి విముక్తం చేయడం జరిగింది. స్వతంత్ర భారత సమాఖ్య పాలనలో ఒక భాగంగా మరొకసారి గోల్కొండకు చిరునవ్వు నవ్వే అవకాశం దక్కింది. కాలం, చరిత్రల ఉన్నత శిఖరాల మీద కూర్చొని నేను గోల్కొండను వీక్షిస్తున్నాను. చరిత్ర పుటల్లోంచి తొంగి చూస్తూ మళ్లీ చిరునవ్వు నవ్వుతున్న గోల్కొండను నేను చూస్తున్నాను. గోల్కొండ రాళ్లు తమ మెరుపును, గౌరవాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. గోల్కొండ అరుణారుణ ఉషస్సు సూర్యుని తొలి కిరణాల కోసం ఎదురు చూస్తోంది. అవి ఈ గ్రానైట్ కొండలపై పరుచుకుని గోల్కొండ కోటను ప్రకాశవంతంగా మెరిపిస్తాయి. उभर निकलते हैं वो, कोई संग नहीं, एक रंग नहीं। तेरे सीने में जो उभर निकलते हैं वो